అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 23వ పాసురము ఒకసారి అనుసంధానం చేసుకుందాం. మారిమలై ముజంజిల్ మన్నిక్కిడందురంగుం శీరియ సింగమరివిత్తుత్తీ విజిత్ వేరిమయిరు పొంగ వెప్పాడుం పేరుందుదరి మూరి నిమిరిందు మురంగి పురప్పట్టు పోదరుమా పోలే నీ పూవై పూవన్నా ఉన్ కోయిల్ నిన్నింగణే పోందరుళి கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராய் அந்தருள் ఏలోరెంబావాయ్. గత పాసురములో అమ్మవారు చెప్తున్నటువంటి తత్వం, ఆ పాసురార్థము గత 20 రోజులుగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ తెల్లవారుజామునే చన్నీటి స్నానమాడి పరిశుద్ధులై పవిత్రమైనటువంటి హృదయముతో 10 స్నేహితులతో కలిసి భగవత్ సన్నిధిలో కూర్చొని స్వామి గుణకీర్తనము చేసి చేతులు జోడించి పుష్ప సమర్పణ చేయుట అనే ధనుర్మాస కైంకర్యాన్ని గోదాదేవి మనతో చేయిస్తూ ప్రతి ఒక్క పాసురములో మనల్ని మెల్లమెల్లగా తెలియని విషయాన్ని పాటల రూపంగా అందిస్తూ భగవంతునితో సంబంధాన్ని భద్రపరుస్తున్నది. ఎంతవరకు వచ్చినది అంటే, మనము పరమాత్మకు చేసే కైంకర్యము కూడా మనకు సంతృప్తి అని అనకూడదు. భగవంతుడే ఈ దేహమిచ్చి జ్ఞానమునిచ్చి తన యొక్క తత్వాన్ని తెలియజేసే శాస్త్రములను మనకు అందించి, ఆ శాస్త్రముల ద్వారా ఆచార్యుని ద్వారా మంత్రమును ఉపదేశించి భాగవతోత్తములైన జ్ఞానుల చేత వాళ్ళ మాటలను వినేటట్టు చేసి అందుకు అనుగుణంగా మన మనసును మార్చి మన ఇంద్రియముల చేత తనకే దాస్యము చేయాలనే బుద్ధిని కల్పించి ఆ దాస్యము కూడా తానే చేయించుకొని తానే అనుభవిస్తూ ఉన్నాడు. ఇంతవరకు తీసుకొచ్చింది. ఇది కలుగుట అసాధ్యం. ఈ జ్ఞానము కలుగుట, ఈ పరిపూర్ణమైనటువంటి పరమాత్మకే కైంకర్యం కొరకే నేనున్నాననే భావన మీరు ఎంతో ఉపాసన చేస్తే కానీ కలగని జ్ఞానము అమ్మ చాలా సులభంగా వ్రతరూపకంగా మనల్ని మార్చినది. మీరు సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనాసీనుడైన కృష్ణస్వామికి మా యొక్క విన్నపములను తెలియజేస్తాం అని స్వామిని సింహాసనాసీనుగా చేస్తున్నారు. స్వామివారు వీళ్ళ హృదయం తెలుసుకున్నారు. వీళ్ళు కావలసిందేదో వ్రత పరికరాల కొరకు రాలేదు, వీళ్ళు నా యొక్క నడక సౌందర్యాన్ని, నేను కూర్చునే సౌందర్యాన్ని సేవించడానికి వచ్చారు కనుక తప్పనిసరిగా వాళ్ళ కోరికను మన్నించవలసిందే అని అనుకొని మనం ఈ గోపికల హృదయాన్ని తెలుసుకున్నటువంటి కృష్ణయ్య మెల్లగా మంచం నుంచి లేచి కాస్త పాదములను ఒత్తిపట్టి నడుస్తున్నారు. భూమికి వేసి గట్టిగా అదుముతూ నడుస్తూ వచ్చి సింహాసనం మీద కూర్చొని పాదం తీసి తన తొడ మీద వేసుకొని కాలును విలాసంగా అలా ఊపుతూ, గోపికలారా చెప్పండి, ఇప్పుడు మీకేం కావాలి అని అన్నారు. ఎప్పుడైతే స్వామి అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చారో, సింహాసనం మీద కూర్చున్నారో, ఆ నడిచి వచ్చినప్పుడు ఆ సుకుమారమైనటువంటి దివ్య శ్రీచరణాలు అదిమిపట్టి వచ్చారు కదా, ఆ సింహాసనం మీద కూర్చొని కాలును అలా వేసి పైన వేసి ఆ పాదాన్ని ఊపుతుంటే అది ఎర్రగా కందిపోయినట్టుగా కనిపించింది గోపికలకు. అయ్యో, మనం ఎంత దురాత్ములము! స్వామిని కష్టం కలిగించి మనం ఆనందాన్ని పొందాలనుకున్నామా?
స్వామి అక్కడే కూర్చొని చెబితే అయిపోయేది కదా. మన బుద్ధితో ఆయన నడకను చూడాలి, ఆయనను సేవించాలని మన కోరిక నెరవేర్చుకోవడానికి స్వామిని కష్టపెట్టాం. మనం నిజంగా సిగ్గుపడాలి అని, బాధపడాలని చెప్పి స్వామితో ఇవాళటి పాసురంలో చెబుతున్నా. నాయన, నువ్వు ఎలా వచ్చి సింహాసనంలో కూర్చోవాలో విన్నపం చేస్తున్నారు. ఆ విన్నపంలో అనన్య గతికలమై వచ్చాము, మాకు ఇక వేరే ఏ దిక్కులేరు స్వామి, నీవు నీ శరణాగతి తప్ప, నీ చరణములు తప్ప, నీ సన్నిధానం తప్ప మాకు మరొక ఆధారము లేదు. మాకు ఇంకొక ఆధారాన్ని మేము మనసులో కూడా ధ్యానించుట లేదు, తొలగించుకున్నాం అని అంటూ, మారిమలై, మీరు ఎలా రావాలి, సింహాసనం మీద ఎలా కూర్చోవాలో కూడా చెబుతున్నారు. మారిమలై, వర్షాకాలంలో మలై పర్వతము యొక్క ములంగిల్ మన్నిక్కిడందురంగుం, గుహలో నిశ్చలముగా పరుండి నిద్రిస్తున్నటువంటి శీర్యశింగం, మంచి యవ్వనములో ఉన్న అందమైన సింహం వలె, శౌర్యము కలిగిన సింహం వలె మీరు ఆ గుహలో నుంచి బయటకు రావాలి. ఇక్కడ ఒక గొప్పనైనటువంటి అర్థాన్ని చెబుతున్నది ఆండాళమ్మ. పరమాత్మ గర్భాలయంలో వేంచేసి ఉంటారు. సింహములో, గుహలో ఉన్నటువంటి సింహం వలె ఉంటారు ఆలయంలో ఉన్నటువంటి స్వామి. అప్పుడప్పుడు మనల్ని అనుగ్రహించడానికి శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ గర్భాలయంలోంచి ఉత్సవమూర్తిగా బయటకు వచ్చి చక్కగా పల్లకీలో, రథంలో వేయించేసి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ దృశ్యాన్ని మనకి ఇక్కడ అందిస్తున్నది. అంతేకాదు, సృష్టి ప్రారంభ సమయంలో ఉన్నటువంటి స్థితిని కూడా అమ్మవారు మనకు అందిస్తున్నది. సృష్టి ప్రారంభ సమయంలో ఈ మొత్తము ప్రకృతి అంతా కూడా చీకటిమయమైపోతుంది, చీకటిమయమై గుహవలే ఉంటుంది. అలాంటి సమయంలో పరమాత్మ ఒక్కడే ఉంటాడు, అమ్మవారు కూడా ఉంటుంది, కానీ కనిపించకుండా ఉంటుంది. రెండు వర్షాకాలములో ఆడసింహము మగసింహము గుహలో పరుండి ఉంటాయి. ఆడసింహము స్వరూపం కనిపించదు, మగసింహమే కనిపిస్తూ ఉంది. అంతగా ఏకరూపంగా ఉంటారు. ఉండి వర్షాకాలం అయిన తర్వాత వాళ్ళ యొక్క వేట మొదలవుతుంది ఈ సింహానికి. అది పర్వత గుహలో ఉంటున్నది. ఇక్కడ దేవాలయం అనేటువంటి గుహలో స్వామి వేంచేసి ఉంటాడు, విగ్రహమూర్తిగా, ఆచ్ఛామూర్తిగా. సృష్టి ప్రారంభములో కూడా పరమాత్మ ఒక్కడే ఉంటాడు, అమ్మవారు ఆ హృదయంలో ఒదిగి ఉంటున్నది, ఏకరూపముగా ఉంటున్నారు. శౌర్యము కలిగిన సింహం అంటే సిరి పక్కన ఉన్నటువంటి శౌర్యము, అమ్మవారు తనతో కలిసి ఉన్న సింహం, శీర్యసింగం, స్త్రీ చేరి ఉన్నటువంటి సింహం, ఆడసింహము చేరి ఉన్నటువంటి మగసింహం వలె అలా నిద్రిస్తున్నటువంటి విధంగా ఉన్నటువంటి స్వామి. ఒకసారి మీరు కళ్ళు తెలిసి అరివిత్తు, మెల్లగా కళ్ళు తెరవాలి. నిన్నటి పాసురంలో చెప్పాము, మువ్వలు సగము విచ్చుకున్నట్టుగా అరమోడుపులుగా ఉన్నటువంటి కళ్ళు ఎలా తెలుస్తున్నారో అలా మెల్లగా కళ్ళు తెరిచి అరివిత్తు, తెలివి తెచ్చుకొని తీ, ఒకసారి సింహం ఎలా చేస్తుందో అమ్మవారు మనకు దర్శింపచేస్తున్నది. గుహలో ఉన్న సింహము ఒకసారి లేచి కళ్ళను ఒకసారి తీక్షణముగా తెలివి తెచ్చుకొని తీక్షణముగా ఒకసారి క్రూరంగా అటు ఇటు చూసి, విళిత్తు చూసి, రెండు వైపులా అన్ని వైపులకు చూసి, వేరి మయిర్ పొంగ, ఒకసారి తన జూలును, పరిమళభరితమైనటువంటి వెంట్రుకలు, ఆ సింహము దగ్గర ఒక విధమైనటువంటి పరాక్రమమైనటువంటి వాసన ఉంటున్నది. అలాంటి వాసన కలిగినటువంటి, పరిమళము కలిగినటువంటి తన జూలును ఒక్కసారి విదిల్చి నిగిడేటట్టు చేసుకొని, నిక్కబొడుచుకొని, ఎప్పాడు అన్ని వైపులకు చూసి, అలా విదిల్చినటువంటి సింహం అన్ని వైపులకు చూసి, పేరుందు ఒకసారి అటు ఇటు కదలి, తలను ఊపి, జూలు విదిల్చి, ఉదరి దులుపుకొని, మూరి నిమిరిందు ఒకసారి ముందుకొకసారి వెనుకకొకసారి కాళ్లను చాచి, ఒళ్ళు విరుచుకొని, ముజంగి గర్జించి ఒకసారి తన యొక్క గర్జన చేసి, పురప్పట్టు ఆ గుహలోంచి బయలు వెడలినట్టుగా
పోదరుమా పోలే. మీరు సాగి రావాలి. ఒక్కసారి ఆ మంచం మీద లేచి కూర్చొని చక్కగా మీ యొక్క తీక్షణమైనటువంటి చూపులతో అన్ని వైపులకు చూసి మీకున్నటువంటి చక్కనైనటువంటి కేశములను ఒకసారి విదిల్చి, పరిమళభరితమైన కేశములను విదిల్చి ఒకసారి గట్టిగా శబ్దము చేసి ఒళ్ళు విరుచుకొని బయలువెడితే, ఆ సౌందర్యాన్ని మేము చూడాలనుకుంటున్నాము కృష్ణ, మాకు ఆ అనుగ్రహం కనిపించవా అన్నాడు. అనగానే స్వామి అంటున్నాడు, ఏమర్రా, నేను మీకు క్రూర మృగంలాగా కనిపిస్తున్నానా? నేను సింహమునా? అన్నింటిని బాధించేటువంటి క్రూరత్వం ఉందా నాలో? అయ్యయ్యో, అలా కాదు స్వామి, నువ్వు నారసింహుడవు. దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయడానికి వచ్చిన ప్రహ్లాదుని రక్షించి స్తంభములో ఆవిర్భవించి నీకు సరికాని స్థానము, ఎక్కువ గొప్పగా ఉండే పరమాత్మ తత్వము ఒక స్తంభాన్ని తల్లిగా వరించి నీ భక్తుని మీద ప్రేమ చేత నీ స్వరూపానికి ఏ విధమైన కష్టం కలిగినా పర్వాలేదని స్తంభములో ఆవిర్భవించి దుష్ట శిక్షణను సులభంగా సునాయాసంగా చీల్చివేసినటువంటి నారసింహుడవు కదా. కనుక కేవలం దుష్టత్వానికి మీరు ఉగ్రమే కనిపిస్తుందే కానీ మాలాంటి ప్రేమికులకు కనిపిస్తారా? మీరు ఎలాంటి వారో తెలుసునా? నీ పూవై పూవన్నా, మీరు ఎంతో సుకుమారమైనటువంటి అవిసె పువ్వు లాంటి మెత్తనైనటువంటి స్వరూపం. హృదయము మెత్తన, మీ స్వరూపము మెత్తన, మీ చూపులు ఎంతో చల్లన, మీ పాదములు మీ హస్తములన్నీ కూడా తామరలలాగా మృదుత్వం కలిగిన వారు కదా. మేమంటామా? మిమ్మల్ని మేము క్రూరత్వం అనలేదు, కానీ అలా గాంభీర్యమైనటువంటి స్థితిలో మాకు దర్శనమిస్తే మా ఆనందము, మీకు సేవ చేయడానికి మా హృదయం ఇంకా ఆనుకూల్యం అవుతుంది, ఈ ఇంద్రియాలకు ఒక ఆకలి తీరుతుంది అని అమ్మవారు అనగానే, నీ ఉన్కోయిలిన్ ఇంగనే పోందరులి, ఇప్పుడే మీ యొక్క భవనములో నుంచి వేంచేసి సభాభవనానికి వచ్చి ఆ సింహాసనం మీద కూర్చొని వేంచేసి కోప్పుడయ మనోహరమగు సన్నివేశం మనోహరంగా అలంకరించిన శ్రేష్టమైన శీర్యసింగం, మంచి శీర్యసింగాసనత్తు, శ్రేష్టమైన సింహాసనం, శ్రేష్టమైన సింహాసనం మీద మీరు నీలాదేవితో సహా వేంచేసి కూర్చుంటే, అమ్మవారి యొక్క దివ్య తేజస్సు మీలో వెలుగుతుంటే, అమ్మవారు మిమ్మల్ని సేవిస్తూ ఉంటే, ఆ సింహాసనం మీద మీరు కూర్చొని ఈ రెండు చక్కగా కూర్చొని మాకు దర్శనమిస్తే, మా కృష్ణయ్య ఆ సింహాసనంలో స్వామిని దర్శించుకొని నారసింహునిగా కీర్తిస్తూ, యాం మేము 100 వచ్చినటువంటి కార్యం అక్కడ కూర్చొని మీరు మేము వచ్చిన విషయాన్ని ఏమర్రా ఎందుకు వచ్చారు అని అప్పుడు విచారిస్తే, ఆరా తీసి పరిశీలించి అరుళ్ మాకు కావలసిన ఏదో కృప చేయమని ప్రార్థిస్తున్నాము. ఓ నారసింహ, ఓ నరశ్రేష్ఠ, ఓ కృష్ణ, దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయుటలో నీ వంటి నీకు ఎవరైనా ఉన్నారా? దుష్టులను ఎంత కఠినంగా శిక్షిస్తావో నిన్ను ప్రేమించే వారి పట్ల అంత ఒదిగి ఉంటావు, అంత వశమై ఉంటావు కదా కృష్ణ. మీరు వచ్చి సింహాసనం మీద వేంచేయండి, మిమ్మల్ని మీరు నడిచొచ్చే సౌందర్యాన్ని, మీ యొక్క పాదాన్ని సేవిస్తామని అమ్మవారు కోరుకున్నది. స్వామివారు వీరి కోరికను మన్నించి వశమైపోయాడుగా. ఏ అనన్య గతికలమై వచ్చామన్నారు, మాకు ఏ దిక్కు లేదని వచ్చాము అని అంటే పరమాత్మ వారికి అన్ని దిక్కులా తానవుతాడు. ఇది పాసురంలో మనకు అమ్మవారు అందిస్తుంది. వారి మాటలు విని వారు చెప్పినట్టే కళ్ళు తెరిచి ఒక్కసారి మేల్కొని అన్ని వైపులకు చూసి క్రూరముగా తీవ్రముగా ఒకసారి సింహం వలె చూసి అటు ఇటు కదలి తన వెంట్రుకలన్నింటినీ కూడా నిక్కబొడుచుకునేటట్టుగా విప్పార్చి ఒకసారి దులుపుకొని తలను విదిల్చి సాగిరమ్మని కోరుకున్నారు. అలాగే స్వామి శయ్యాగృహం నుంచి దివ్యమైన సౌందర్యమైనటువంటి మనోహరమైనటువంటి తీక్షణమైన చూపుల చేత ఒక సింహం వలె నడుస్తూ వచ్చి
సింహాసనం మీద కూర్చున్నాడు. అప్పుడు స్వామివారి పాదాలకు కలిగినటువంటి దృశ్యము, ఆ ఒత్తిడి కలిగిన దృశ్యాన్ని చూసి ఈ గోపికల మనస్సు ఇంకా కరిగిపోయింది. అయ్యయ్యో, స్వామిని మనమే కష్టపెడుతున్నామే అని. ఈ పాసురము చాలా విశేషమైనదని, లక్ష్మీనారసింహస్వామి యొక్క స్వరూపాన్ని ఇందులో ఆవిర్భావము చేసి ఉన్నారు. నారసింహుడు సింహాసనం మీద కూర్చొని ఉండి తన వాళ్లను, తనను ఆశ్రయించిన వాళ్ల కొరకై ఎంతటి క్రూరత్వాన్నైనా ప్రదర్శిస్తాడు అని ఈ పాసురంలో గోదాదేవి తెలియజేస్తూ, అలాంటి శాంతమూర్తి అయిన కృష్ణస్వామి భక్తుల కష్టాలు తొలగించడంలో క్రూరమైనటువంటి నారసింహుడు అవుతాడు. సింహాసనం మీద కూర్చుంటే ఆయన మాట్లాడిన మాట చేసి తీరుతాడు. తన మాటను ఎంతకైనా విజయం సాధించడం లోపల, అంటే భక్తుల యొక్క అభీష్టాలు నెరవేర్చుట, తన మాట నిలబెట్టుకోవడం అంటే ఇతరులను బాధించడము కాదు. ఇతరుల కొరకు తన మాట పక్కకు పోయినా పర్వాలేదు, తన యొక్క భక్తుల యొక్క మాట సత్యం విధాతుం నిజ భృత్య భాషితం, తన యొక్క భక్తులైనటువంటి మాటను నెరవేర్చుట కొరకై తాను ఎన్ని మాటలైనా తప్పుతాడు అని కృష్ణావతారాన్ని చెబుతారు. అలాంటి నారసింహుడు భక్తుల రక్షణార్థమై వచ్చి సింహాసనం మీద వేంచేసి సకల దేవతలందరికీ వరమిచ్చినట్టుగా, అందరినీ ఆనందపరిచినట్టుగా నారసింహ స్వరూపాన్ని ఆవిష్కారం చేస్తూ, గుహలో నుంచి వచ్చిన సింహం వలె మీరు సింహాసనం మీద వేంచేయండి, ఆలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి అర్చామూర్తి సింహము ఉత్సవమూర్తి వలె పల్లకిలో వేంచేసి మా మాటలను మన్నించుట, సృష్టికి ప్రారంభ సమయంలో ఉన్నటువంటి తత్వము లక్ష్మీనారాయణ తత్వము కనిపించని గుహలో ఉన్నటువంటిది వెలుపలికి వచ్చి ఈ సృష్టిని ఇలా నిర్మించి, ఆయన వెంట్రుకల నుంచి వెలువడే దుమ్ము, సింహము ఒకసారి నిద్ర నుంచి లేచిన తర్వాత విదిల్చిన ఆ దుమ్ములో నుండి వెలిగిన రేణువుల వలె ఎలా దుమ్ము రేగుతుందో, పరమాత్మ యొక్క శరీరం నుంచి వచ్చిన దుమ్ము కణములే ఈ సృష్టి మొత్తం ఏర్పడింది అని అంటున్నవి ఉపనిషత్తులు. గర్జించుట అంటే శబ్దాన్ని ఇచ్చుట, కళ్ళతో చూసుట అంటే తేజస్సును ఇవ్వడం, వెలుతురు ఇవ్వడం, కదులుట, ఇవన్నీ తత్వములు, పంచభూతాత్మకమైన తత్వములను మనకు ఆవిష్కారం చేస్తుంది గోదమ్మ. అలా వచ్చినదే ఈ ప్రకృతి మొత్తం. ఈ ప్రకృతి అంతా పరమాత్మ యొక్క స్వరూపమే. ఆయన శరీరం నుంచి వెలువడిన శబ్దము, ధూళి అని అలాంటి స్వరూపాన్ని కీర్తిస్తూ సృష్టి కారణభూతమైనటువంటి భగవతత్వాన్ని కూడా ఇందులో ఆవిష్కారం చేస్తూ కృష్ణయ్యను సింహాసనం మీదకి రమ్మన్నారు. వారి మాట మన్నించి స్వామి వచ్చి సింహాసనం మీద వేయించేసి ఉన్నాడు. ఈ పాసురములో భగవంతుణ్ణి సింహాసనం మీద కూర్చుండబెట్టినట్టుగా భావించి ఆరాధన సమర్పించాలి. దీన్ని సింహాసన పాశురము అని అంటారు. చాలా విశేషమైనది. ఈరోజు స్వామివారికి శీతలం, వడపప్పు లాంటివి పెట్టుట ఎంతో ఉచితము. నారసింహ స్వరూపంగా కీర్తిస్తే మనకున్నటువంటి సకల దుష్టగ్రహ బాధలన్నీ తొలగిపోతాయి. మనలో ఉండేటువంటి అకారణంగా ఉండేటువంటి ఆందోళనలు తొలగిపోతాయి. ఆయనే ఈ హృదయంలో వేంచేసి సకల భూతప్రేత పిశాచాది నారసింహుడు సకలమైన భూతప్రేత పిశాచాది బాధలను తొలగించి ఆయన పేరు వింటేనే పారిపోతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. అటువంటి నారసింహుణ్ణి మన హృదయంలో కృష్ణమూర్తిగా స్థాపితం చేసుకొనుట ఈ పాసురంలో ఉన్న విశేషార్థము. ఆండాల్ తిరువడిగళే శరణం. మాదృశా కించన త్రాణబద్ధ కంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.